రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ. అసలు ఈ ఇద్దరిలో తప్పులు ఎవరిది? మల్హోత్రా మాన్య తాలూకు బ్రదరు లావణ్యకి చంపేస్తామని. అవును, ఆర్జే శేఖర్ భాష కూడా మధ్యలో ఇన్వాల్వ్, అంటే వాళ్ళిద్దరి సమస్యలో ఈయన ఇన్వాల్వ్ అయి చెప్పడం ఏంటి అక్కడే అనేది చాలా ఉంది. మందికి డౌట్స్ వస్తుంది. గంజాయిని అమ్మడం, ఓకే, డ్రగ్స్ ని అమ్మడం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నిజంగానే లావణ్య వెనక్కి తీసుకుంటున్న కేసులను ఈ వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు ఒకే ఒకటి. అక్కడికి శేఖర్ భాషను కూడా చెప్పుతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి, ఎలా నమస్తే. ఉన్నారు? బాగా ఉన్నాయి, చాలా బాగుంది. చాలా రోజులైంది. సో బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి, అటు పొలిటికల్ గా ఇటు ఎంటర్టైన్మెంట్ మూవీస్ పరంగా. సో ఫస్ట్ ఎంటర్టైన్ పరంగా మూవీస్ పరంగా తీసుకున్నట్లయితే రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ. ఇప్పుడు ఎక్కడ చూసినా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అసలు ఈ ఇద్దరిలో తప్పులు ఎవరిది? ఇద్దరు తప్పు చేశారా? అసలు ఏం జరిగింది? ఇద్దరు తప్పు చేశారమ్మా. హ్మ్. ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరూ రాజ్ తరుణ్కి విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి లావణ్య తెలుసు. ఏదో ఇరుగు పొరుగులో ఒక వీధిలో ఉన్న వాళ్ళు తెలుసు. హ్మ్. ఇక్కడికి వచ్చారు, ఏదో సహజీవనం చేస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా అవ్వడం కోసం తను ఏదో ఆర్థికంగా కొంత ఆయనకి సహాయం చేసింది. తర్వాత సహజీవనం చేశారు. సహజీవనం చేసిన తర్వాత ఇక్కడ రాజ్ తరుణ్ ఏం చేశారంటే కొంచెం కుక్క పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళంతా మందు పార్టీలు ఎక్కువ ఆయనకి. హ్మ్. ఈ మొదట మందు పార్టీ స్టార్ట్ చేసిన వ్యక్తి రాజ్ తరుణ్. తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఈయన ఫ్రెండ్స్ తీసుకొస్తే ఆవిడ కూడా ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఏదో మొత్తం నైట్ అవుట్ చేసి పార్టీల్లో ఉండేవారు. తర్వాత ఆయనకి ఆవిడకి ఆయన మస్తాన్ సాయి ఎవరో ఒకరితో పరిచయం అయిన తర్వాత ఏమైందంటే ఆయన ఒక మంచి డబ్బు సులువుగా సంపాదించే మార్గం చెప్పాడు. ఏంటి అది మార్గం? ఆ మార్గం ఏమిటంటే గంజాయిని అమ్మడం, ఓకే. డ్రగ్స్ ని అమ్మడం. హ్మ్. డ్రగ్స్ ని అమ్మడం కాకుండా డ్రగ్స్ ని వాడి తెల్లవాళ్ళు అల్లరి చేయడం, రాజతరుణ్ణి తిట్టడం, రాజతరుణ్ణి కొట్టడం చేసింది. ఏ మగాడు మాత్రం అలా చేస్తే ఊరుకుంటాడు? హ్మ్. ఎవడు ఊరుకోడు కదా. దాని తర్వాత ఆవిడ చెప్తుంది, నాకు 2 అబార్షన్లు చేయించాడు అని ఆవిడ చెప్తుంది. నేనెక్కడ అబార్షన్ చేయించాను? అబార్షన్ లేదు, ఏమీ లేదు. అబార్షన్ చేయించినట్టయితే ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏవని అడిగాడు. అంటే ఇదంతా ఇప్పుడు జరుగుతున్న కథ. ఒక 4 ఏళ్లకు ముందే బయటకు వచ్చేసాడు రాత్రులు. అప్పుడు ఈ మాల్యా అని ఒక ఆర్టిస్ట్ ఉంది కదా, కొత్తగా ఏదో సినిమాలో చేస్తుందో ఏమిటో, ఆవిడతో పరిచయం అయింది. అప్పటి నుంచి ఆవిడతో సహజీవనం చేస్తున్నాడు. కొంచెం ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్కేమో కొంత సినిమాలు వచ్చేసరికి మరి ఆవిడ మనసు మారిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ ఒక రోజు బయటపడింది. బయటపడితే రాజ్ తరుణ్ వెంటనే ఇట్లాంటి విషయాలు ఏం చేయాలంటే నా తప్పును ఒప్పేసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటే బాగుండేది. హ్మ్. దాన్ని రెచ్చగొట్టాడు. ఈవిడ కూడా రెచ్చిపోయింది. దాని తర్వాత ఛానల్స్కి వచ్చింది. ఛానల్స్కి వచ్చి ఆవిడ తరఫున అంతా విట్నెస్లు తీసుకుంది, సపోర్టర్స్ తీసుకుంది. ఈయన తరఫున కొద్ది వీక్ అయ్యే పరిస్థితుల్లో ఆవిడతో తనకున్న అనుబంధం అంతా చెప్పి శేఖర్ భాష అనేటువంటి ఒక ఆర్జేని పంపించాడు. ఎవరు? తరుణ్. తరుణ్. అవును, ఈ ఆర్జే శేఖర్ భాష కూడా మధ్యలో ఇన్వాల్వ్, అంటే వాళ్ళిద్దరి సమస్యలో ఈయన ఇన్వాల్వ్ అయి చెప్పడం ఏంటి అక్కడే అనేది చాలా ఉంది. మందికి డౌట్స్ వస్తుంది. ఆ డౌట్ అదే కదా డౌట్. ఎవరు పంపించారంటారు ఆర్జే శేఖర్ భాషని? అంటే ఇక్కడ శేఖర్ భాష రాజ్ తరుణ్కి చాలా మంచి నమ్మకస్తుడు, నమ్మకమైన ఫ్రెండ్. మరి అది ఏమో మరి ఏదో పుచ్చుకొనే ఉంటాడు, లేకపోతే ప్రాణాలకు తెగించి ఎలా పోరాడతాడు? అక్కడికి శేఖర్ భాషను కూడా చెప్పుతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి లావణ్య.
ఓకే. ఇంతవరకు వచ్చి చెప్పుతో కొట్టింది. ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? దీని తర్వాత జస్ట్ ఈ వారంలోనే కదా ఇది వైరల్ అవుతుంది. ఈ వారంలోనే జరిగిందన్నమాట. హుహు. చివరకు నా భర్తని నేను వదలను, ఎలాగైనా నా భర్త నా దగ్గర రావాలని పట్టుబడినటువంటి లావణ్య లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే హ్మ్. నాకు రాజకీయాలు వద్దు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. దీన్ని మనం ఎలా చూడాలంటే ఎక్కడో మొదలయ్యి ఎన్నో మలుపులు తిరిగి చివరకు నాకు రాజధాని వద్దు అని ఏదో కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏమో ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు. ఆయన యాక్సెప్ట్ చేసింది తనకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా తిరిగిన తర్వాత షీ హాజ్ కమ్ బ్యాక్ టు ది పెవిలియన్ హ్మ్. వచ్చిందన్నమాట. అసలు ఇన్ని జరుగుతుంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఇష్యూస్ వాళ్ళే సాల్వ్ చేసుకోకుండా ఇలా మీడియాకొచ్చి రచ్చ చేస్తే ఇద్దరి పేర్లు చెడిపోతాయి గదా! ఆ మాత్రం ఎందుకు ఆలోచించలేదు లావణ్య? హ్యూమన్ ఎమోషన్స్ అంత లేదు. అంటే నేను డామినేట్ చేసి ఆయన్ని గెలిచేసుకోగలను అని అనుకుందే గాని మనసు లేని మనిషి చేత జీవితాంతం ఎలా కాపురం చేస్తాననే ఆలోచన తనకుంటే రచ్చకెక్కదు కదా. హ్మ్. ఒకటి ఇప్పుడు రాజ్ తరుణ్ యొక్క భవిష్యత్తు ఏంటి అసలు సినిమాల పరంగా? ఇద్దరు భవిష్యత్తు పోద్దమ్మా. ఇద్దరు రాతరులను లావణ్యే కాదు, హ్మ్. ఏ ఒక్కరు ఇలా వీధికెక్కినా ఇద్దరు నష్టపోతారు.